హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మన వీడియోలో సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన అపాయింట్మెంట్స్, ఇండెక్స్, సమ్మిట్స్, ఫిల్మ్ అవార్డ్స్, స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క బిట్ ఏ చేంజెస్ జరిగాయో ప్రతి ఒక్కటి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అందులో ఫస్ట్ కొంచెం చూసుకుంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2025లో ఎవరు సత్కరించబడ్డారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మోహన్ లాల్ అండి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద మోహన్ లాల్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2025. అయితే ఇది 2023 గాను 2025లో ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మోహన్ లాల్కి ఇచ్చారండి. మలయాళం యాక్టర్, ప్రెజెంటెడ్ ఎట్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ప్రెజెంటెడ్ ఎట్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఓకే, ఈయనకి దీంతో పాటుగా పద్మభూషణ్ కూడా 2019లో వచ్చిందండి. పద్మభూషణ్ కూడా 2019లో వచ్చింది. ఓకేనా? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చూసుకుంటే కనుక మనకి ఇది ఫీల్డ్ ఆఫ్ సినిమాస్లో ఇవ్వడం జరుగుతుంది. సినిమా ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ విన్నర్ ఎవరంటే దేవిక రాణి అండి. ఫస్ట్ విన్నర్ ఎవరు? దేవిక రాణి. ఎప్పుడు ఇచ్చారంటే 1969లో తీసుకున్నారండి. దేవిక రాణి గారు 1969లో తీసుకున్నారు. ఓకేనా? అయితే 2022 గాను మిథున్ చక్రబోర్తి ఆయనకి 2024 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024లో మిథున్ చక్రబోర్తికి వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? ఓకే, మీకు ఆన్సర్ తెలిస్తే మీరు మార్క్ చేసుకోండి, లేదంటే వీడియోని చూడండి. ఓకేనా? వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే 38 అండి. 38 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇందులో టాప్ కంట్రీస్ చూసుకుంటే ఫస్ట్ స్విట్జర్లాండ్ ఉందండి. ఓకేనా? స్విట్జర్లాండ్ ఉంది. 2 స్వీడన్ ఉంది. ఓకేనా? 2 స్వీడన్ ఉంది. థర్డ్లో యూఎస్ఏ ఉందండి. ఓకేనా? అయితే ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. అయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు హూ రిలీజ్డ్ ది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఆన్సర్ చూసుకుంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనేది చూసుకుంటే జెనీవాలో ఉందండి. ఓకేనా? జెనీవాలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే విచ్ కంట్రీ హోస్టెడ్ 25th SCO సమ్మిట్ 2025? SCO అంటే షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, అయితే దీని హోస్ట్ సిటీ చూసుకుంటే టైజన్ అండి. టైజన్. ఓకే, ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది. ఆన్సర్ చూసుకుంటే చైనా, టైంజిన్. దీనికి చైర్డ్ బై చూసుకుంటే ఎవరు చైర్పర్సన్గా ఉన్నారంటే జీ జింపింగ్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్గా ఉండడం జరిగింది. ఓకే, పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారనేది చూసుకుంటే మనకి మోడీ అండి. మోడీ గారు, PM మోడీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఓకే, విచ్ కంట్రీ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2025 మెన్స్ T20 ఏషియా కప్ అని అడిగాడు. ఓకే, ఏ కంట్రీ గెలుచుకున్నది అని అడిగాడు. ఓకే, మనం ఇక్కడ హోస్ట్ చేసిన కంట్రీ ఏదని చూద్దాం. ఫస్ట్ అసలు T20 గురించి ఒకసారి చూద్దాం. ఏషియన్ కప్ T20 2025 మెన్స్ గురించి చూద్దాం. హోస్ట్ చేసిన కంట్రీ చూసుకుంటే UAE అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, అయితే ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ ఇండియా అండి. ఓకే, ఇండియా. అయితే ఇది ఎన్నోసారి అంటే 9th టైటిల్ అండి. ఉన్నదండి 9th టైటిల్. ఓకే, 9th టైటిల్. రన్నర్ అప్ చూసుకుంటే పాకిస్తాన్. ఓకే, ఇండియా కెప్టెన్ ఎవరంటే ఈ T20లో సూర్యకుమార్ యాదవ్ అండి. ఎవరండి? సూర్యకుమార్ యాదవ్. ఓకే, సూర్యకుమార్ యాదవ్. అయితే దీనిలో ప్లేయర్ ఆఫ్ సిరీస్ ఎవరికి ఇచ్చారంటే అభిషేక్ శర్మకి ఇచ్చారు ఇండియా నుంచి. మోస్ట్ రన్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ 314 కొట్టాడు. 314 రన్లు అయితే కొట్టాడు. మోస్ట్ వికెట్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండి, 17 వికెట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా టిల్ 2027? రీఅపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా టిల్ 2027. ఓకే, అటార్నీ జనరల్ అనగానే మనకి పాలిటీ నుంచి గుర్తొచ్చేది ఆర్టికల్ 76 గుర్తు రావాలి. ఓకే, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి. ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే ప్రెసిడెంట్ చేత అండి. ఎవరండి? ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు రీఅపాయింట్ అయ్యారు టిల్ 2027 వరకు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్ వెంకటరమణి. ఎవరండి? ఆర్ వెంకటరమణి. ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ వన్ చూసుకుంటే
Gokul Jalashay and Udaipur Jheel are located in which state? Okay, Udaipur Jheel are located in which state అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి ఎక్కడండి, బీహార్ is the correct answer. 2 wetlands from Bihar అండి declared by Ramsar sites. ఓకే, మనకి బీహార్ నుంచి టోటల్ ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 5 ఉన్నాయి. అందులో ఫస్ట్ది కాన్వర్ లైక్, రెండోది నాగి బర్డ్ సెంచరీ, నెక్స్ట్ మూడోది నక్తి బర్డ్ సెంచరీ, నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూసుకుంటే గోకుల్ జలాశయ్ అండ్ ఉదయపూర్ జీల్. ఓకే, టోటల్ 5 అండి మనకి బీహార్ నుంచి రామ్సార్ సైట్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ రీసెంట్లీ యాడెడ్ టు యునెస్కో వరల్డ్ నెట్వర్క్. ఆన్సర్ చూసుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ CDBR ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే లోహల్ స్పితి డిస్ట్రిక్ట్ అండి, హిమాచల్ ప్రదేశ్లో స్పితి డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ఇండియాస్ 15th వైస్ ప్రెసిడెంట్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, సిపి రాధాకృష్ణన్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే అయితే మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి కొన్ని ఆర్టికల్స్ చూసుకున్నాం. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 63 చూసుకుంటే పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 63 పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 64 చూసుకుంటే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్, రాజ్యసభ. ఓకే, ఆర్టికల్ 66 చూసుకుంటే ఎలక్షన్ అండి. 66 చూసుకుంటే ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఎలక్షన్. 67 చూసుకుంటే టర్మ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అండి. టర్మ్ ఎన్ని ఇయర్స్ అండి? 5 years. ఓకేనా, 5 years అండి. ఆర్టికల్ 67లో క్లాజ్ ఏ చూసుకుంటే రెసిగ్నేషన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఓకేనా, ఈయన మనకి సిపి రాధాకృష్ణన్, ఈయన తమిళనాడు అండి. ఈయన ఫార్మర్ గవర్నర్. ఎక్కడంటే ఫార్మర్ చేశారంటే ఇంతకుముందు ఎక్కడ గవర్నర్గా చేశారంటే మహారాష్ట్రలో చేశారండి. ఇక్కడండి మహారాష్ట్రలో చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో వైస్ ప్రెసిడెంట్ అనేది అడిగితే సిపి రాధాకృష్ణన్ 15th వైస్ ప్రెసిడెంట్ అండి. 15th వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే హూ హ్యాస్ వోన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2025 US ఓపెన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కార్లోస్ అల్కరాజ్. మెన్స్ సింగిల్ టైటిల్ కార్లోస్ అల్కరాజ్. ఏంటి ఎక్కడంటే స్పెయిన్ అండి. ఎక్కడ? స్పెయిన్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది US ఓపెన్ 2025 ఉమెన్స్ సింగిల్ టైటిల్. ఉమెన్స్ అని అడిగాడండి. ఓకే, మెన్స్ చూసుకుంటే కార్లోస్ అల్కరాజ్, ఉమెన్స్ చూసుకుంటే అరీనా షబలెంకా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈమెది బెలారస్ అండి. అంటే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే 56th మీటింగ్ ఆఫ్ GST కౌన్సిల్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ. 56th మీటింగ్ ఆఫ్ GST కౌన్సిల్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ అని అడిగిన ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. GST కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఏంటంటే GST అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఓకే, అండర్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే GST అనేది 279A. ఇది ఎన్నో అమెండ్మెంట్ యాక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారనేది చూసుకుంటే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఓకే, ఇది ఎప్పుడంటే 2016లో తీసుకురావడం జరిగింది. ఓకేనండి, మనకి ఫినాన్స్ మినిస్టర్ ఎవరనేది చూసుకుంటే అందరికీ తెలిసే ఉంటుంది, నిర్మలా సీతారామన్. ఎవరండి? నిర్మలా సీతారామన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ప్రొవిజన్స్ ఆఫ్ ది 6th షెడ్యూల్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడిగాడు. ఓకే, 6th షెడ్యూల్ గురించి అడిగాడు. అయితే 6th షెడ్యూల్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఎందుకు ఉన్నది అనేది చూసుకుంటే కనుక లడక్ డిమాండ్స్ ఇంక్లూజన్ ఇన్ 6th షెడ్యూల్. ట్రైబల్ పాపులేషన్ అనేది 97% ఉండడంతో ఇది న్యూస్ వచ్చింది. ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్, ల్యాండ్ అండ్ ఐడెంటిటీ. ఓకే, అండర్ ఆర్టికల్ 244 క్లాజ్ 2 చూసుకుంటే 6th షెడ్యూల్ అలౌస్ సెల్ఫ్ గవర్నెన్స్ అండి. 6th షెడ్యూల్ అలౌస్ సెల్ఫ్ గవర్నెన్స్ త్రూ autonomous district councils. అయితే autonomous district councils గురించి చూసుకుంటే కనుక కెన్ మేక్ లాస్ ఆన్ ల్యాండ్, ఫారెస్ట్, హెల్త్, అగ్రికల్చర్ అండ్ లోకల్ కస్టమ్స్. ఓకే, కరెంట్లీ 4 స్టేట్స్ కవర్డ్. ఇందులో ఈ ఆర్టికల్ 244 క్లాజ్ 2 అని చెప్పాం కదా, ఇందులో 4 స్టేట్స్ అయితే ఉన్నాయి. అందులో ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఓకేనా, అయితే ఇంకా ఆర్టికల్ 275 క్లాజ్ 1 కూడా ఉందండి. ఆర్టికల్
275 clause 1. దీని గురించి చూసుకుంటే ప్రొవైడ్స్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ట్రైబల్ ఏరియాస్ అండర్ 6th షెడ్యూల్. ఇదంతా 6th షెడ్యూల్ గురించి చెప్తుంది. తొలి ఆర్టికల్ 244 clause 2 గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఏంటంటే 6th షెడ్యూల్ అలా సెల్ఫ్ గవర్నెన్స్ అనేది చెప్పుకున్నాం. 6th షెడ్యూల్ ఏంటి ఎలా చేస్తుంది అంటే సెల్ఫ్ గవర్నెన్స్. అయితే దేని త్రూ అంటే ఏడీసీ ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ గురించి. ఓకే, ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ నుంచి మనకి సెల్ఫ్ గవర్నెన్స్ అనేది 6th షెడ్యూల్ ఎలా చేస్తుందండి. అయితే ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అందులో ఏం లా చేస్తుందంటే దేన్ని మనం లా చేసుకోవచ్చు అనేది చూసుకుంటే ల్యాండ్స్ ఫారెస్ట్, హెల్త్, అగ్రికల్చర్ అండ్ లోకల్ కస్టమ్స్. ఓకే, అయితే ఇందులో ఎన్ని స్టేట్స్ కవర్ అయ్యాయనేది చూసుకుంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే కనుక ఏ ఆర్టికల్ అని అడిగాడు. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, 244 clause 2, 275 clause 1. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ విల్ ఆయుర్వేద డే బీ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 2025 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే September 23 అండి, September 23. ఓకే, అయితే 2025కి సంబంధించిన ఆయుర్వేద డే సంబంధించిన థీమ్ అనేది చూసుకోవాలండి. మనకి డేస్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన థీమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అయితే చూసుకుంటే ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లాంట్ ఏంటండి, ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఓకేనా, ఇది థీమ్ అండి. ఓకేనా, ఇది థీమ్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక విచ్ రీజన్ హ్యాస్ ఇండియా అబ్టైన్డ్ ఇంక్లూజివ్ రైట్స్ టు ఎక్స్ప్లోర్ ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్. ఆన్సర్ చూసుకుంటే కనుక కాల్స్బర్గ్ రిడ్జ్. భారతదేశం ఏ ప్రాంతం పాలీమెటాలిక్ సల్ఫైడ్ల కోసం అన్వేషించడానికి ప్రత్యేక హక్కులను పొందింది. ఓకేనా, చూసుకుంటే కాల్స్బర్గ్ రిడ్జ్. దీని అగ్రిమెంట్ ఎవరు సైన్ చేస్తారంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అండి, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, ISA, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాస్ ఫస్ట్ కంట్రీ టు హోల్డ్ 2 ISA కాంట్రాక్ట్స్ ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, పాలీమెటాలిక్ సల్ఫైడ్స్. అయితే పాలీమెటాలిక్ సల్ఫైడ్ గురించి చూసుకుంటే రాక్స్ కంటైనింగ్ మెనీ మెటల్స్, ఎగ్జాంపుల్ జింక్, కాపర్, లెడ్, సిల్వర్. ఓకే, విత్ సల్ఫర్ అన్నిటితో కలిపి సల్ఫర్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మోస్ట్లీ ఇది ఎక్కడ ఉంటుందంటే అండర్ ఓషన్ ఫ్లోర్ అండి, ఎగ్జాంపుల్ కాల్స్బర్గ్ రిడ్జ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ టీమ్ ఓన్ ది 2025-26 దులీప్ ట్రోఫీ. ఓకే, దులీప్ ట్రోఫీ. ఓకేనండి, దులీప్ ట్రోఫీ అనేది దేనికి ఇస్తారనేది చూసుకుంటే క్రికెట్ టోర్నమెంట్ అండి. ఓకేనా, ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏ గేమ్స్కి ఏ ట్రోఫీస్ ఉంటాయి అనేది మనం చూడాలండి. ఫస్ట్ ఇది స్పోర్ట్స్ సంబంధించి మనకి ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఏ స్పోర్ట్స్కి సంబంధించి ఏ ట్రోఫీస్ ఇస్తారు, నెక్స్ట్ ఏ స్పోర్ట్స్లో ఎంతమంది పర్సన్స్ ఆడుతారు, నెక్స్ట్ ఈవెన్ గ్రౌండ్కి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా అడుగుతారండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ గేమ్కి సంబంధించిన టెర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. స్పోర్ట్స్కి సంబంధించిన టెర్మినాలజీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే కనుక సెంట్రల్ జోన్ అండి. విన్నర్ ఎవరు? సెంట్రల్ జోన్. రన్నర్అప్ చూసుకుంటే సౌత్ జోన్ అండి, సౌత్ జోన్. అయితే ఈ దులీప్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి ఇచ్చారంటే సరన్స్ జైన్ అండి. ఎవరండి? సరన్స్ జైన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వెన్ ఈజ్ వరల్డ్ ఓజోన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ఓజోన్ డే ఎప్పుడైనా అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే September 16th అండి, September 16th ఓజోన్ డే అండి. ఓకేనా, అయితే ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఫౌండ్ అయి ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్. ఇది దేని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనకి యూవీ రేడియేషన్ నుంచి. ఎవరికైనా చెప్తారు ఇది ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. దేని నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అంటే యూవీ రేడియేషన్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన థీమ్ చూసుకుంటే ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఏంటండి? ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఓకేనా, థీమ్ అనేది చూసుకుంటే నెక్స్ట్ విచ్ సిటీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు 2025. స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు 2025 ఇన్ 10 lakhs ప్లస్ పాపులేషన్ కేటగిరీ. ఓకే, ఏ సిటీ అని అడిగిన ఆన్సర్ చూసుకుంటే ఇండోర్ అండి. మనకి ఇండోర్ అనేది క్లీనెస్ట్ సిటీ కూడా ఎవ్రీ ఇయర్ అదే తీసుకుంటుంది. ఓకే, క్లీనెస్ట్ సిటీ ఇండోర్. ఓకేనండి, ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్ అనేవి ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే
విచ్ కంట్రీ డెవలప్డ్ ది mRNA బేస్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ నేమ్డ్ ఎంట్రోమెక్స్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించండి క్వశ్చన్. ఆన్సర్ చూసుకుంటే రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు డెవలప్ చేశారంటే FMB అండి, ఫెడరల్ మెడికల్ బయాలజికల్ ఏజెన్సీ. రష్యాకి సంబంధించి ఫెడరల్ మెడికల్ బయాలజికల్ ఏజెన్సీ FMBA. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక విచ్ ఇన్స్టిట్యూషన్ టాప్డ్ ఇన్ ది NIRF 2025 ఓవరాల్ కేటగిరీ. NIRF 2025 ఓవరాల్ కేటగిరీ ఆన్సర్ చూసుకుంటే IIT మద్రాస్ అండి. IIT మద్రాస్. NIRF నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేస్తారండి, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే టాప్ 3 కంట్రీస్ చూసుకుంటే ఫస్ట్ అయితే మనకి మద్రాస్ వచ్చేసింది కదా. సెకండ్ IISc బెంగళూరు అండి, IISc బెంగళూరు. ఓకే, థర్డ్ చూసుకుంటే కనుక IIT బాంబే. ఓకే, ఇక్కడ సెకండ్ ఇది, థర్డ్ చూసుకుంటే IIT బాంబే అండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హూ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, CGA, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది చూసుకుంటే కనుక మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద వస్తుందండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాగ్ కూడా చూసుకుంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఫస్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, దీని ఆన్సర్ చూసుకోండి. ఫస్ట్ TCA కళ్యాణ్ అండి, ఏమండి TCA కళ్యాణి. అయితే దీని ప్రిన్సిపల్ ఏంటంటే అకౌంటింగ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్ అకౌంటింగ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద వస్తుంది. ఓకే, ఇక్కడికి ఇది బాగా. నెక్స్ట్ కాగ్ చూసుకుంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఇది ఆర్టికల్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యన కాగ్ అనేది ఉంటుందంటే ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఉంటుందండి. ఓకేనా. అయితే ఇక్కడ ప్రజెంట్ కాగ్ ఎవరైనా చూసుకుంటే కుండు సంజయ్ మూర్తి అండి. ఎవరండి? సంజయ్ మూర్తి, కుండు సంజయ్ మూర్తి. ఓకేనా. ఈ టర్మ్ చూసుకుంటే 6 years అండి. ఓకేనా, 6 years. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ లాంచ్డ్. ఓకే, మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ లాంచ్. ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే NH-48 గుజరాత్. ఓకే, NH-48 ఎక్కడ అంటే గుజరాత్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వెన్ ఈజ్ వరల్డ్ ర్యాబిస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్ అని అడిగారు. ఆన్సర్ చూసుకుంటే September 28 అండి. September 28. థీమ్ చూసుకుంటే మెయిన్ యాక్ట్ నౌ, యూ మీ కమ్యూనిటీ. ఓకే, దీనివల్ల ఇక్కడ మనకి 1 health 0 deaths. ఇక్కడ మనకి వరల్డ్ ర్యాబిస్ డే September 28 అయితే ర్యాబిస్ చూసుకుంటే 1 health 0 deaths. ఓకే, ర్యాబిస్ అనేది వైరల్ జూనాటిక్ డిసీజ్ అండి. దీనివల్ల మనకి ఎఫెక్ట్ చేస్తుందంటే లైసా వైరసెస్ అండి, ఇంక్లూడింగ్ ర్యాబిస్ వైరస్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్. ఓకే, ఇది బైట్స్ ఆఫ్ డాగ్ కొట్టడం వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. స్ప్రెడ్ టు పీపుల్ ఫ్రమ్ సలైవ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్. ఓకే, గోవా నుంచి ఒక ఫ్యాక్ట్ చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ ర్యాబిస్ ఫ్రీ స్టేట్ అండి. ఓకేనా, ఫస్ట్ ఒక ఫ్యాక్ట్ చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ ర్యాబిస్ ఫ్రీ స్టేట్ ఏదంటే గోవా అండి. ఓకేనా, గోవా. ఓకే, గోవా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వెన్ ఈజ్ నేషనల్ ఇంజనీరింగ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అని అడిగాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కనుక September 15th అండి, September 15th. ఓకే, థీమ్ చూసుకుంటే డీప్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్. అయితే నేషనల్ ఇంజనీరింగ్ డే ఎప్పుడైనా మనం చూసుకున్నాం. అయితే మనకి ఇండియన్ సివిల్ ఇంజనీర్ బర్త్ యానివర్సరీ, ఎవరి బర్త్ యానివర్సరీ వాళ్ళు చూసుకుంటామంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, ఇండియన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, అయితే ఈయన భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే భారతరత్న వచ్చింది 1955లో భారతరత్న రావడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెన్ ఈజ్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్. ఆన్సర్ చూసుకుంటే టీచర్స్ డే అనగానే September 5th అని ఎవరికైనా తెలుస్తుంది, టీచర్స్ డే. ఓకే, థీమ్ చూసుకుంటే ఇన్స్పైరింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లెర్నర్స్.
లెర్నర్స్. బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా అనౌన్స్డ్ ఫస్ట్ క్రాస్ బోర్డర్ రైల్ లింక్ విత్ విచ్ కంట్రీ అన్నాడు. భూటాన్ అండి. భూటాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే హూ బికమ్ ది న్యూ బీసీసీఐ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఎప్పుడు ఫోన్ చేశారంటే 1928లో ఫోన్ చేశారు. దాని హెడ్ క్వార్టర్ చూసుకుంటే ముంబై అండి. ఓకే. ఇక్కడ దీని ప్రెసెంట్ ఆన్సర్ చూసుకుంటే మిథున్ మన్హాస్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ గ్రామ పంచాయతీ ఓన్ ది గోల్డ్ అవార్డ్ ఇన్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2025. నేషనల్ ఈ గవర్నెన్స్ 2025. ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రోహిణి, మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ సిటీ వాజ్ ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్. ఆన్సర్ చూసుకుంటే అహ్మదాబాద్ అండి. ఓకే. ఇనాగ్రేటెడ్ బై హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ ఎవరంటే అమిత్ షా. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ కంట్రీ అపాయింటెడ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఏ క్యాబినెట్ మినిస్టర్. ఆన్సర్ చూసుకుంటే అల్బేనియా అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అల్బేనియా. ద నేమ్ చూసుకుంటే డైల్లా, అపాయింటెడ్ బై పిఎం ఆఫ్ అల్బేనియా ఇడి రామా, అపాయింటెడ్ బై పిఎం ఆఫ్ అల్బేనియా. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ఇస్రో సెకండ్ లాంచ్ సైట్ లొకేటెడ్. ఆన్సర్ చూసుకుంటే కులశేఖరపట్నం. ఓకేనా. కులశేఖరపట్నం ఇది ఎక్కడ ఉందంటే టూటికల్ డిస్ట్రిక్ట్, తమిళనాడులో ఉండడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణ్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ది భారతి ఇనిషియేటివ్ టు బూస్ట్ ఇండియాస్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే అపేడా, APEAD అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రొసీడ్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది అండర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 2025 హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ ఇంకొక ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యుఎస్. యుద్ధ్ అభ్యాస్ అనగానే మనకి యుఎస్ అని గుర్తు రావాలి. ఓకేనా. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే 21st ఎడిషన్ అంటే. యుద్ధ అభ్యాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇండియా USA రావాలి. ఓకే. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 21st ఎడిషన్. ఓకేనా. బిట్వీన్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఎప్పుడు యుద్ధ అభ్యాసనంగా కనిపించగానే మనకి ఇండియాకి USAకి మధ్యన జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటివ్ oncologgy రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఓపెన్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే గోవా అండి. గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ కంట్రీ టాప్డ్ మెడల్ టేబుల్ అట్ 2025 ISSF జూనియర్ వరల్డ్ కప్. ఆన్సర్ చూసుకుంటే కనుక ఇండియా అండి, భారతదేశం. ఓకేనా. ఇండియా మొత్తం టోటల్గా 11 గోల్డ్ వచ్చాయి, ప్లస్ 14 సిల్వర్ వచ్చాయి, ప్లస్ 12 బ్రాంజ్ వచ్చాయండి. మొత్తానికి 37 అవార్డ్స్ అయితే మెడల్స్ అయితే రావడం జరిగింది. ఓకే. ఇదే కంటే హోస్ట్ చేసిందంటే జర్మనీ మరియు న్యూఢిల్లీ అండి. ఓకే. న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది మెంబర్ ఆఫ్ ది ఇంటర్పోల్ ఏషియన్ కమిటీ. ఆన్సర్ చూసుకుంటే కనుక ఇండియా అండి. ఓకే. ఇంటర్పోల్ ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1923లో. దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే లయన్, ఫ్రాన్స్. ప్రెసిడెంట్ చూసుకుంటే అహ్మద్ నాజిర్ ఆల్ రిసి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ విలేజ్ హ్యాస్ బికమ్ గుజరాత్ 4th సోలార్ విలేజ్ అండర్ PM సూర్యఘర్ యోజన. ఆన్సర్ చూసుకుంటే డోర్డో అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే జుబైన్ గార్గ్ విచ్ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ ఏ ఫేమస్ సింగర్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ అని అడిగాడు. ఆన్సర్ అస్సాం అండి. అస్సాం నుంచి. ఓకే. జుబైన్ గార్గ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విత్ విచ్ కంట్రీ హ్యాజ్ ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు ఎస్టాబ్లిష్ ఏ శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ ఇన్ డియాంగో గెర్షియా. ఓకే. ఆన్సర్ చూసుకుంటే మారిషస్ అండి. మారిషస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే సరదా ఆఫ్ మెన్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్ అనేది అడిగాడు. భరతనాట్యం అండి.
ఓకే, భరతనాట్యం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భరతనాట్యం అనేది ఇండియాస్ ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్, బిలాంగ్స్ టు తమిళనాడు అండి, బిలాంగ్స్ టు తమిళనాడు. ఓకే, క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం తమిళనాడు, కథక్ చూసుకుంటే యూపీ, కథకళి కేరళ, ఒడిస్సా, మణిపూర్, మోహినియాట్టం కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, క్షత్రియ అస్సాం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ డిస్ట్రిక్ట్ టాప్ ది ఇన్స్పైర్ అవార్డ్ 2025 ఫర్ ది స్టూడెంట్ ఇన్నోవేషన్. ఆన్సర్ చూసుకుంటే ముజఫర్పూర్ అండి, ముజఫర్పూర్. ఓకేనా. నెక్స్ట్, హూ టుక్ ఓత్ యాజ్ మహారాష్ట్ర గవర్నర్. మహారాష్ట్ర గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఆచార్య దేవవ్రత్. గవర్నర్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అయితే ఆర్టికల్ 153 to 167 ఉంటాయండి మన గవర్నర్ సంబంధించి. పార్ట్ 6 కింద వస్తుంది, డీల్స్ విత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. అయితే గవర్నర్, సీఎం, ఓకే, సీఎం అండ్ మినిస్టర్స్ ప్లస్ స్టేట్ అడ్వకేట్ జనరల్. ఓకే, ఇవన్నీ కలిపి పార్ట్ 6 కింద వస్తాయి. అయితే ఆర్టికల్ 153 చూసుకుంటే దేర్ షల్ బి గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్, 54 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ షల్ బి వెస్టెడ్ ఇన్ గవర్నర్. ఆర్టికల్ 55 చూసుకుంటే 155 అపాయింట్మెంట్, 156 చూసుకుంటే టర్మ్ అండ్ 5 years అండ్ టర్మ్, అండ్ 157 చూసుకుంటే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్, అండ్ 159 చూసుకుంటే ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ది గవర్నర్. అండ్ నెక్స్ట్ 161 చూసుకుంటే పార్డన్ పవర్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 213 చూసుకుంటే ఆర్డినెన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ అట్ ది స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025. ఆన్సర్ చూసుకుంటే ఆనంద్ కుమార్ వెల్ కుమార్. ఇది తమిళనాడు అండి. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. ఓకే. నెక్స్ట్, వేర్ వాజ్ ది 16th ఆర్మ్డ్ ఫోర్సెస్ కాన్ఫరెన్స్ హెల్డ్. ఆన్సర్ చూసుకుంటే కోల్కతా అండి, కోల్కతా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఇన్ 2025. ఆన్సర్ చూసుకుంటే బోత్ ఏ అండ్ బి, తిరుమల కొండలు అండ్ ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల హిల్స్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, విచ్ షో ఓన్ ది అవుట్ స్టాండింగ్ కామెడీ సిరీస్ అట్ ది 77th Emmy Awards 2025. 77th Emmy Awards 2025. ఆన్సర్ చూసుకుంటే ది స్టూడియో అండి, ది స్టూడియో. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్ స్టాండింగ్ డ్రామా సిరీస్ చూసుకుంటే ది పిట్ అండి. అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్టర్ చూసుకుంటే డ్రామా నో వెల్ ఫర్ ది పిట్ మూవీ నుంచే, పిట్ డ్రామా నుంచే యాక్టర్ ఉన్నాడు, నో వెల్. అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రస్ డ్రామా చూసుకుంటే బ్రిత్ లోయర్ అండి ఫర్ సెవరెన్స్. ఓకే. నెక్స్ట్, వెన్ ఈజ్ హిందీ దివాస్ సెలబ్రేటెడ్. ఆన్సర్ చూసుకుంటే ఓకే September 14th అండి, September 14th. అయితే మనకి ఇది పార్ట్ 7 నుంచి వస్తుందండి, పార్ట్ 7 నుంచే వస్తుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ ఆర్టికల్ 343 అండి. ఆర్టికల్ 343 క్లాజ్ 1 చూసుకుంటే డిక్లేర్స్ హిందీ దేవనాగరి స్క్రిప్ట్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ది గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ప్రాజెక్ట్. ఆన్సర్ చూసుకుంటే నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021లో స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్టెడ్ బై నీతి ఆయోగ్ ఇన్ 2021. నెక్స్ట్, సెబెస్టినా ఎవరండి? సెబెస్టినా లికోర్ని బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాను. ఆన్సర్ చూసుకుంటే ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటండి? ప్యారిస్. ఓకే, ఇక మీద పిఎం అని అడిగాడు. మన ప్రెసిడెంట్ ఎవరంటే ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ అండి, ఇతను ప్రెసిడెంట్. పిఎం ఎవరంటే మనకి సెబెస్టియన్ లోక్రెన్. నెక్స్ట్, వేర్ హ్యాజ్ ఇండియాస్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఆన్సర్ చూసుకుంటే మొరాకో అండి, ఓపెన్డ్ బై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ పార్ట్నర్షిప్ విత్ డిఆర్డిఓ. నెక్స్ట్, హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ అట్ ది 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఆన్సర్ చూసుకుంటే ఒకటేనండి, ఒకటే. ఆన్సర్ చూసుకుంటే ఒకటే. హోస్ట్ కంట్రీ ఏదంటే సౌత్ కొరియా. సంబంధించి 2 గోల్డ్ వచ్చాయి, 2 గోల్డ్, 1 సిల్వర్ ప్లస్ 4 బ్రాంజ్. ఓకే, ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి 2 వచ్చాయండి. రాంగ్ ఇది. ఓకేనా, ఇది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అండి. ఆప్షన్ బి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకటి గోల్డ్ వచ్చింది ప్లస్ ఒకటి సిల్వర్ వచ్చిందండి. ఓకేనా, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే హూ బికెమ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హైకోర్ట్? బాంబే హైకోర్ట్ శ్రీ చంద్రశేఖర్ బాంబే హైకోర్టుకి సంబంధించి ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 214 నుంచి 231 వరకు ఉంటాయి. ఇది పార్ట్ 6 సంబంధించండి, పార్ట్ 6 సంబంధించింది. ఓకేనా. టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ చూసుకుంటే ఏజ్ ఆఫ్ 62 years. ఓకే, అట్ ప్రజెంట్ టోటల్ హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉండడం జరిగిందండి. ఓకేనా, 25 హైకోర్ట్స్ అయితే ఉండడం జరిగింది. కలకత్తా, బాంబే, మద్రాస్ హైకోర్ట్స్ అనేవి ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా అండి. ఇవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1862లో ఎస్టాబ్లిష్ చేయడం నేను. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆనటిన్ చెర్వి రకుల్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే థాయిలాండ్ అండి. థాయిలాండ్కి సంబంధించిన పిఎం. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ టాపర్ ది మెడల్ టేబుల్ అట్ ది 2025 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్? ఆన్సర్ చూసుకుంటే కజకిస్తాన్ అండి. కజకిస్తాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా కండక్టెడ్ మైట్రీ ఎక్సర్సైజ్ 2025 విత్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే థాయిలాండ్ అండి. మైట్రీ, థాయిలాండ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ 32-bit మైక్రో ప్రాసెసర్? ఆన్సర్ చూసుకుంటే విక్రమ్ 3201. నెక్స్ట్ హూ వన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ది BWF? ఓకే, బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ 2025. ఆన్సర్ చూసుకుంటే షియుకి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది ఆదివాని ఏ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్? ఆన్సర్ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మనకి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అర్థమైపోద్ది. ఆదివాని అని అడిగాడు. ఓకేనా, ట్రైబల్ లాంగ్వేజ్ అంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని వస్తుంది. ఓకే, ఆన్సర్ చూసుకుంటే వెన్ ఈజ్ వరల్డ్ రైనో డే సెలబ్రేటెడ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే సెప్టెంబర్ 2022. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే శీతల్ దేవి ఓన్ విచ్ మెడల్ అట్ 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్? ఆన్సర్ చూసుకుంటే గోల్డ్ అంటే గోల్డ్. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియాలో జరిగిందండి. ఎక్కడండి? సౌత్ కొరియాలో జరిగింది. శీతల్ దేవి, ఇండియా గోల్డ్, శీతల్ దేవి. నెక్స్ట్ తోమన్ కుమార్ కూడా మనకి గోల్డ్ తేవడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ చైనా ఉంది మెడల్ టేబుల్లో ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ఇండియా ఉందండి. ఓకేనా, ఫస్ట్ అయితే చైనా ఉంది. ఓకే, ఇండియా నుంచి 2 గోల్డ్ వచ్చాయి ప్లస్ 2 సిల్వర్ వచ్చాయి, 1 బ్రాంజ్ వచ్చిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే శిరీష్ చంద్ర ముర్ము. ఓకే, ఆర్బీఐ ఎప్పుడు ఫౌండ్ చేశారంటే ఏప్రిల్ 1935. హెడ్ క్వార్టర్ చూసుకుంటే ముంబై అండి. గవర్నర్ చూసుకుంటే సంజయ్ మల్హోత్రా. ఓకే, మనకి ఇక్కడ ఏమడిగాడు? డిప్యూటీ గవర్నర్ ఎవరంటే శిరీష్ చంద్ర ముర్ము అని చెప్పాం. గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా అండి. ఎవరండి? సంజయ్ మల్హోత్రా 26th గవర్నర్. ఫస్ట్ గవర్నర్ అని అంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. ఫస్ట్ గవర్నర్ ఎవరండి? సర్ ఓస్బోర్న్ స్మిత్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే శిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక విచ్ కంట్రీ వోన్ ది 7th SAFFU అండర్ 17 ఫుట్బాల్ టైటిల్ కొలంబో? ఓకే, SAFF సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక ఇండియా అండి. ఇండియా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఇండియన్ బోర్న్ అడల్ట్ చీతాస్ ఎట్ కోనో నేషనల్ పార్క్? ఆన్సర్ చూసుకుంటే ముఖి అండి. మార్చ్ 29, 2023. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది కృషి మీడియా అవార్డ్ 2025? ఆన్సర్ చూసుకుంటే అంశి ప్రసన్న కుమార్కి రావడం జరిగింది. జర్నలిస్ట్ అండి, ఫ్రమ్ మైసూర్ కర్ణాటక. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ టుక్ చార్జ్ యాజ్ ది 13th డైరెక్టర్ ఆఫ్ ది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే కనద్ దాస్ అండి. డాక్టర్ కనద్ దాస్, BSI బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉందండి. ఓకేనా, కోల్కతాలో ఉంది. ఈయన ఇండియన్ మష్రూమ్ సైంటిస్ట్ అండి. కనద్ దాస్ గారు ఇండియన్ మష్రూమ్ సైంటిస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ టెంపుల్
in India, in Andhra Pradesh, inaugurated India's first AI-powered integrated command control center, ICCC. ఓకే, ఆన్సర్ చూసుకుంటే తిరుమల అండి. ఓకే, ఇది క్లియర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఎడిటింగ్లో ప్రాబ్లం. ఓకేనండి, ఆన్సర్ చూసుకుంటే తిరుమల. ఓకే, ఇంకా ఎక్కడ ఇచ్చారు చూడండి, ఆన్సర్ ఇక్కడ తిరుమల. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై ఇండియాస్ యాజ్ యుఎన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్సర్ చూసుకుంటే ఐఐటి మద్రాస్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ మినిస్ట్రీ రిలీజ్డ్ ఫోర్త్ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్. ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లీట్ ఆఫ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్ లాంచ్డ్. ఎలక్ట్రిక్ హెవీ ట్రక్ లాంచ్డ్. ఆన్సర్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ వాజ్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ది సెకండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్వాలో వాటర్క్రాఫ్ట్ కమిషన్. ఆన్సర్ చూసుకుంటే విశాఖపట్నం అండి, విశాఖపట్నం. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ ది కే వీసా టు అట్రాక్ట్ గ్లోబల్ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ ఆర్ మ్యాథమెటిక్స్ టాలెంట్ ఇన్ 2025. ఆన్సర్ చూసుకుంటే చైనా అండి, చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ లాంచ్డ్ ది 1000 crore స్లీప్ ప్రోగ్రామ్ టు బూస్ట్ స్టార్టప్స్. ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి, కర్ణాటక. లీప్ అంటే లోకల్ ఎకానమీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. ఓకే, లోకల్ ఎకానమీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్, విచ్ రైల్వే స్టేషన్ వాజ్ రీనేమ్డ్ యాజ్ అభిల్యనగర్ ఇన్ హోనర్ ఆఫ్ అభిలభాయ్ హోల్కర్. ఆన్సర్ చూసుకుంటే అహ్మద్నగర్ అండి, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అహ్మద్నగర్. లొకేషన్ చూసుకుంటే మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. ఆన్సర్ చూసుకుంటే డాక్టర్ చంద్రచూడ్ అండి, డివై చంద్రచూడ్. ఓకే, డివై చంద్రచూడ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది మెన్స్ బ్యాలన్ డిఆర్ అవార్డ్ 2025. ఆన్సర్ చూసుకుంటే ఓస్మానే డెంబెలే. నెక్స్ట్, హూ హ్యాజ్ టేకెన్ ఓత్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్. ఆన్సర్ చూసుకుంటే పవన్ కుమార్ భీమప్ప భజంత్రి. నెక్స్ట్, హూ స్కోర్డ్ ది ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీ ఇన్ ఓడిస్ ఇన్ జస్ట్ 50 balls అగెన్స్ట్ ఆస్ట్రేలియా. ఆన్సర్ చూసుకుంటే స్మృతి మందాన. నెక్స్ట్, హూ లాంచ్డ్ ది లీడ్స్ 2025 రిపోర్ట్స్. ఆన్సర్ చూసుకుంటే పీయూష్ గోయల్ అండి, ఇది సెంట్రల్ స్కీమ్స్ కింద వస్తుంది. లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, లాంచ్డ్ బై కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ బికమ్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇష్యూ ఐడెంటిఫై కార్డ్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్. ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ది ఆస్కర్స్ 2026. ఆన్సర్ చూసుకుంటే హోమ్ బౌండ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ హోమ్ బౌండ్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ బికెమ్ ది ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ 100 wickets ఇన్ T20 ఇంటర్నేషనల్స్. ఆన్సర్ చూసుకుంటే హర్షదీప్ సింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ది అంబు కరంగల్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు. అంబు కరంగల్ స్కీమ్ ఏంటంటే మెయిన్ ఏం ఏంటంటే టు సపోర్ట్ ఆర్ఫన్ చిల్డ్రన్స్, ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఎవరు లాంచ్ చేశారంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఓకేనా, ఎంకే స్టాలిన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు సౌత్ కొరియా. ఆన్సర్ చూసుకుంటే గౌరంగలాల్ దాస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ బికెమ్ బీహార్స్ ఫస్ట్ ఉమెన్ ఫైడ్ మాస్టర్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మరియం ఫాతిమా ఫ్రమ్ ముజఫర్పూర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ మినిస్ట్రీ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ 2025. ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ స్వాగత్ FI టు అట్రాక్ట్ లాంగ్ టర్మ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఆన్సర్ చూసుకుంటే సెబీ. ఓకేనా,
నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ సెలబ్రేట్స్ ది 14th సిరార్కాంగ్ హెతియా చిల్లీ ఫెస్టివల్. సిరార్కాంగ్ హెతియా చిల్లీ ఫెస్టివల్ ఆన్సర్ చూసుకుంటే ఇది మణిపూర్ అండి. ఫెస్టివల్స్ కాన్సెప్ట్ కింద వస్తుంది మణిపూర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ టైటిల్డ్ డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్స్. డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్ ఆన్సర్ చూసుకుంటే రవి కే మిశ్రా అండి. రవి కే మిశ్రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంపెనీ బికెమ్ టీమ్ ఇండియా న్యూ స్పాన్సర్షిప్ ఇన్ ఏ 579 crores డీల్. 579 crores డీల్ ఆన్సర్ చూసుకుంటే అపోలో టైర్స్ అండి. అపోలో టైర్స్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ప్లేయర్ ఓన్ ది ఓపెన్ సెక్షన్ ఆఫ్ ది 2025 ఫైడ్ గ్రాండ్ స్విస్ ఆన్సర్ చూసుకుంటే అనిష్ గిరి అండి. ఎవరండి? అనిష్ గిరి. ఇది ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్లో జరిగింది, సామర్కండ్ ఉజ్బెకిస్తాన్. ఓకేనా. అనిష్ గిరి మెన్స్ చూసుకుంటే నెదర్లాండ్స్ గెలిచారు. నెక్స్ట్ ఉమెన్స్ చూసుకుంటే వైశాలి రమేష్ బాబు ఇండియా నుంచి ఎవరండి? వైశాలి రమేష్ బాబు. ఓకేనా, ఉమెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ దపన్ టేల్స్ ఫ్రమ్ కాశ్మీర్స్ కాన్ఫ్లిక్ట్స్ ఆన్సర్ చూసుకుంటే ఇప్షిత చక్రవర్తి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ నిత్సార్ అరైవ్డ్ ఇన్ విచ్ కంట్రీ ఫర్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 ఆన్సర్ చూసుకుంటే సింగపూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సింగపూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఇనాగ్రేటెడ్ పూణే ఎయిర్పోర్ట్ ఆన్సర్ చూసుకుంటే పిఎం మోడీ అండి. పిఎం మోడీ. ఓకే. ఆల్సో పిఎం మోడీ లాంచ్డ్ 36,000 crores బీహార్ ప్రాజెక్ట్స్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ సిటీ విల్ ఇండియా హోస్ట్ ది 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ 2027. ఓకే, ఆన్సర్ చూసుకుంటే చెన్నై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఎక్స్పెండిచర్ వాజ్ రీసెంట్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ఇండియా యాజ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ సైలింగ్ జర్నీ ఫ్రమ్ ముంబై. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సముద్ర ప్రదక్షిణ. మీకు ఇక్కడ తెలుగు ఫాంట్ కూడా ఉంది చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ట్రై సర్వీస్ సైలింగ్ జర్నీగా భారతదేశం ఇటీవల ఏ యాత్రను ప్రారంభించింది? సముద్ర ప్రదక్షిణ. ఓకేనా. నెక్స్ట్ హూ లాంచ్డ్ ది జ్ఞాన్ భారతం పోర్టల్ టు బూస్ట్ మనుస్క్రిప్ట్ డిజిగ్నేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఓకేనండి జ్ఞాన్ భారతం పోర్టల్. ఆన్సర్ చూసుకుంటే కనుక పిఎం నరేంద్ర మోడీ. ఎవరు లాంచ్ చేశారంటే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ బికెమ్ ది ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. ఎవరంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, సుశీల్ కర్కి అండి. ఓకేనా. నెక్స్ట్ వేర్ వాజ్ సజెక్స్ 2025 లాంచ్డ్ బై ఇండియా టు బూస్ట్ జ్యువెలరీ ట్రేడ్. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే జెడా అండి. సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐఐఎం అహ్మదాబాద్ లాంచెస్ ఫస్ట్ గ్లోబల్ క్యాంపస్ ఇన్ విచ్ సిటీ. ఆన్సర్ చూసుకుంటే దుబాయ్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియా సైన్డ్ ఏ $126 million డీల్ $126.4 million డీల్ విత్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ టూరిజం డెవలప్మెంట్ ఇన్ విచ్ స్టేట్ అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ హూ లాంచ్డ్ ది ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ యూఏఈ. ఆన్సర్ చూసుకుంటే హూ లాంచ్డ్ అని అడిగాడు, ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. నెక్స్ట్ హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ డిఫరెంట్ బట్ నో లెస్. ఆన్సర్ చూసుకుంటే అనుపమ్ ఖేర్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇర్ఫాన్ ఆలీ బికెమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. ఆన్సర్ చూసుకుంటే గుయానా అండి. గుయానా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియా జాయిన్ ఎక్సర్సైజ్ జాపడ్ 2025 ఇన్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే రష్యా అండి. రష్యా మధ్య జరిగిన ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే జాపడ్. ఓకే, మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అండి. ఎక్కడ జరిగిందంటే కండక్టెడ్ ఇన్ రష్యా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వాజ్ అపాయింటెడ్ as సెక్రటరీ టు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. అయితే ఆయనకి సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నాడు. అమిత్ ఖారే అండి. ఓకేనా. నెక్స్ట్ హూ రిజైన్డ్ యాజ్ నేపాల్ పిఎం ఆన్ 9th September 2025. 9th September 2025న ఎవరు నేపాల్ పిఎంగా రిజైన్ చేస్తారని అడుగుతున్నాడు.
ఆన్సర్ చూసుకుంటే కేపీ శర్మ ఓలీ అండి. కేపీ శర్మ ఓలీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ బికెమ్ ది ఇంటర్న్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. ఇది ఆల్రెడీ కొంచెం రిపీట్ అయింది. ఇంటర్న్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ సుశీల కర్కి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆర్మీస్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ ఇన్ ఫ్లడ్ హిట్ జమ్మూ అండ్ పంజాబ్ రీజియన్స్. ఇది మనకి కాన్సెప్ట్ ఆపరేషన్స్ కింద వస్తుంది. ఆన్సర్ చూసుకుంటే ఆపరేషన్ రహత్ అండి. ఆపరేషన్ రహత్. ఓకేనా, ఆపరేషన్ రహత్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ బికెమ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్ ది వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025. ఆన్సర్ చూసుకుంటే అనుపర్ణ రాయ్ అండి. విన్స్ ఫర్ హర్ ఫిల్మ్ సాంగ్స్ ఆఫ్ ఫర్గటన్ ట్రీస్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ బికెమ్ ది ఓల్డెస్ట్ మ్యాన్ టు సమ్మిట్ మౌంట్ ఫ్యూజీ at age 102. Who became the oldest man to meet Mount Fuji at age of 102? ఆన్సర్ చూసుకుంటే కనుక కోకిచి అకుజావా. ఈ నేమ్ కొట్టండి, మనకి గూగుల్లో ఆయన ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, కోకిచి అకుజావా ఆయన జపాన్కి సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ మదర్ మ్యారీ కమ్స్ టు మీ. ఆన్సర్ చూసుకుంటే అరుంధతి రాయ్. ఓకే. నెక్స్ట్ హూ బికెమ్ ది గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లెవిస్. ఆన్సర్ చూసుకుంటే ఆలియా భట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆలియా భట్ అండి. ఓకేనా. ఇక్కడతో మనకి సెప్టెంబర్ సంబంధించిన మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటుగా కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇందులో స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన ఫెస్టివల్స్ ఉన్నాయి. ఓకే, క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనండి, ఆపరేషన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకే, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ప్రతిదీ కూడా మనకి ఇందులో స్పోర్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ వీడియోకి సంబంధించి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్కి ఓవరాల్గా మీకు కంప్లీట్ అయినట్టే. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.